శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర 1. భవిష్యోత్తర పురాణం నుండి. భవిష్యోత్తర పురాణంలోని శ్రీవేంకటాచల మహాత్మ్యములోని 2వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు ఆధారంగా తీసుకొని ఈ కథ సంక్షిప్తంగా అందించబడెను. నైమిశారణ్యంలోని మునులు సూత గోస్వామితో, ఓ సూత గోస్వామి, మీ నుండి ఇప్పటివరకు వరదరాజ స్వామి గురించి మరియు జగన్నాథ స్వామి గురించి విన్నాము. ఇప్పుడు వెంకటాచల మహాత్మ్యమును తెలుపుము అని ప్రార్థించిరి. అందుకు సూత గోస్వామి ఈ క్రింది విధముగా తెలిపెను. పూర్వం గంగా నది తీరంలో మునులు ఒక యజ్ఞం చేస్తున్న సమయంలో నారదముని అక్కడకు వెళ్లి మునులందరితో, ఈ యజ్ఞ ఫలితాన్ని భగవంతునికి సమర్పించండి అని తెలిపి వెళ్ళిపోయెను. ఆ మునులందరూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో భగవంతుడు ఎవరో తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపిరి. భృగు మహర్షి ముందుగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేసెను. కాని బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వలేదు. అందువలన భృగు మహర్షి అక్కడి నుండి కైలాసానికి వెళ్ళెను. కైలాసంలో శివుడు పార్వతీదేవితో ఏకాంతముగా ఉండెను. పార్వతీదేవి భృగు మహర్షి రాకను గుర్తించి సిగ్గుతో శివుని నుండి దూరముగా వెళ్ళినది. అప్పుడు శివుడు భృగుమహర్షితో, భార్యాభర్తలు ఏకాంతంగా ఉండగా అనుమతి లేకుండా వస్తావా అని పలికి కోపంతో సంహరించడానికి సిద్ధమవ్వగా, భృగు మహర్షి, నేను వచ్చిన విషయాన్ని నీవు తెలుసుకొనలేక నన్ను సంహరించడానికి వచ్చావు, కనుక ఈనాటి నుండి నీకు భూలోకంలో లింగ పూజలే జరుగుతాయి అని శపించి కైలాసము నుండి వైకుంఠానికి వెళ్ళెను. వైకుంఠంలో ఆ సమయానికి విష్ణువు ఆదిశేషుని మీద శయనించెను. విష్ణువును పరీక్షించుటకు ఇదే తగిన సమయం అనుకొన్న భృగు మహర్షి విష్ణువును వక్షస్థలంలో తన్నెను. విష్ణువు లేచి, ఓ మహర్షి, మీ రాకను గమనించనందుకు నన్ను క్షమించండి అని క్షమాపణలు వేడుకొనెను. తరువాత మహర్షిని సింహాసనం మీద కూర్చుండబెట్టి, నా వక్షస్థలం వజ్రం కంటే 8 రెట్లు గట్టిగా ఉంటుంది. అందువలన మీ పాదానికి నొప్పి కలిగి ఉంటుంది అని పలికి గోరువెచ్చని నీటితో పాదప్రక్షాళన చేసి ఆ నీటిని భక్తితో తన శిరమున చల్లుకొనెను. తరువాత భృగు మహర్షి వైకుంఠం నుండి గంగా నది తీరానికి వచ్చి మునులందరితో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తాను పరీక్షించిన విధానాన్ని తెలిపెను. మునులందరూ విష్ణువే భగవంతుడు అని నిర్ధారణ చేసి యజ్ఞ ఫలితాన్ని విష్ణువుకు సమర్పించిరి. భృగు మహర్షి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులను పరీక్షించిన ఘట్టం పద్మపురాణంలో మరియు భాగవతంలో ఉన్నది. పద్మపురాణంలో భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించిన తరువాత మునులందరూ విష్ణువే పరమాత్ముడు అని నిర్ధారణ చేసి యజ్ఞ ఫలితాన్ని విష్ణువుకు సమర్పించిరి. భాగవతంలో సుఖదేవ గోస్వామి పరీక్షిన్మహారాజుతో, కొందరు ఈ సృష్టిని సృష్టించినది బ్రహ్మ అని, కొందరు శివుడని, కొందరు విష్ణువు అని అనుకుంటున్నారు. సరస్వతీ నది తీరంలోని మునులు సమస్త జనుల ఈ సందేహం తీర్చడానికే బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులను పరీక్షించడానికి భృగు మహర్షిని పంపిరి. భృగు మహర్షి వారిని పరీక్షించిన తరువాత బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులలో విష్ణువే పరమాత్ముడు అని నిర్ధారించిరి అని తెలిపెను. బ్రహ్మదేవుడు మరియు శివుడు సాధారణ దేవతలు కారు. వారికి గతం, వర్తమానం, భవిష్యత్తు విషయాలపై జ్ఞానం కలిగిన దేవతలు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో వారు రజోగుణం మరియు తమోగుణం ప్రభావంలో ఉన్నట్లుగా ప్రవర్తించినట్లు పురాణాలలో కనిపిస్తుంది. అది వారి అజ్ఞానం వల్ల కాదు, లోకానికి నారాయణుడే భగవంతుడు అని బోధించుటకు జరిగిన దైవలీల అని ఆచార్యులు వివరించారు. నారాయణుడు వెంకటాచలం రావడం. భృగు మహర్షి వెళ్లిన తరువాత నారాయణునితో, లక్ష్మీదేవి, నేను నివసించే వక్షస్థలాన్ని భృగువు తన కాలితో తన్నగా శపించవలసింది పోయి మీరు అతనికి సేవ చేశారు. నేను ఇక ఈ వైకుంఠంలో నివసించలేను అని పలికి దుఃఖంతో కరవీరపురంలో, కొల్హాపురం తపస్సు చేయసాగెను. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో నివసించడం ఇష్టంలేక నారాయణుడు వైకుంఠాన్ని వదిలి మానవ రూపాన్ని ధరించి వెంకటాచలమునకు వచ్చెను. అక్కడ స్వామి పుష్కరిణి వద్దగల చింతచెట్టు క్రింద ఉన్న పుట్టలో నారాయణుడు నివసించసాగెను. ఈ విధంగా నారాయణునికి ఆ పుట్టలో 10,000 సంవత్సరములు గడిచిపోయెను. ద్వాపరయుగం గడిచి కలియుగము 28వ సంవత్సరము వచ్చెను. బ్రహ్మదేవుడు శివునితోపాటు లక్ష్మీదేవి వద్దకు వచ్చి, నారాయణుడు మిమ్మల్ని వెతుకుతూ వెంకటాచలమున అలసి పుట్టలో నివసిస్తున్నారు. నేను మరియు శివుడు ఆవు, దూడలుగా మారిపోతాము. మీరు మామూలు స్త్రీగా మారి మమ్ములను చంద్రగిరిని పరిపాలించే చోళరాజుకు అమ్మివేయుము. నేను ప్రతిరోజు నారాయణునికి పాలను ఇస్తాను అనేను.
లక్ష్మీదేవి అందుకు ఒప్పుకొనెను. శివుడు మరియు బ్రహ్మ ఆవు, దూడలుగా మారగా, వాటిని తీసుకొని లక్ష్మీదేవి చోళరాజు వద్దకు వెళ్ళెను. లక్ష్మీదేవి రాజుతో, ఓ రాజా! మేలుజాతికి చెందిన ఈ ఆవు యొక్క పాలు ఎంతో రుచికరమైనవి, అంతేకాక ఆరోగ్యకరమైనవి కూడా అని తెలిపి వాటిని అమ్మివేసెను. రాజు ఆవు గురించి తన భార్యకు తెలిపి ఆవు యొక్క పోషణను ఆమెకు అప్పగించెను. రాణి గోవులను మేపే గొల్లవాడిని పిలిచి, ఈ ఆవు పాలు వేరుగా తీసుకురమ్మనెను. గొల్లవాడు అన్ని ఆవులతోపాటు ఈ ఆవును కూడా కొండకు తీసుకువెళ్లి మేపుచుండెను. కాని పాలుపితికే సమయానికి ఆవు వద్ద పాలు ఉండడం లేదు. రాణి గొల్లవాడిని పిలిచి పాలను ఎందుకు తీసుకురావడం లేదని అడిగెను. గొల్లవాడు, ఆవు వద్ద పాలు ఉండడం లేదు అని తెలిపెను. రాణి గొల్లవాడితో, దూడతో మరియు పొదుగుతోను ఉన్న ఆవు దగ్గర పాలు ఎందుకు ఉండవు? నీవే పాలను త్రాగి ఉంటావు. రేపటి నుండి పాలను తీసుకురాకుంటే శిక్షిస్తాను అని అతనిని మందలించెను. గొల్లవాడు ఆవులను మేపడానికి వెళ్ళినప్పుడు ఈ ఆవును జాగ్రత్తగా గమనిస్తూ ఉండగా, శ్రీనివాసుడు అంటే నారాయణుడు ఉన్న పుట్ట వద్దకు ఆవు వెళ్లి పుట్టలో పాలను వదలడం చూసేను. గొల్లవాడు క్రోధంతో తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొట్టడానికి వెళ్ళెను. తనకు పాలు ఇచ్చే ఆవును ఈ గొల్లవాడు కొట్టబోతున్నాడని గ్రహించిన శ్రీనివాసుడు గొల్లవాడిని అడ్డుకొనెను. ఆవుకు తగలవలసిన దెబ్బ శ్రీనివాసుని తలకు తగిలి రక్తం కారసాగింది. గొల్లవాడు శ్రీనివాసుని చూడగానే భయంతో మరణించెను. తరువాత ఆవు రాజు వద్దకు వచ్చి నేల మీద పడి అరవసాగెను. అంతట రాజు ఆవు వెంట వచ్చి, గొల్లవాడు మరణించడానికి, పుట్ట రక్తంతో తడిసిపోవడానికి కారణమేమిటి? ఈ ఘోర కృత్యాన్ని చేసినది ఎవరు? అని ప్రశ్నించెను. అప్పుడు శ్రీనివాసుడు నారాయణ రూపంలో పుట్ట నుండి బయటకు వచ్చి రాజుతో జరిగినది తెలిపెను. రాజు తన సేవకుడు చేసిన తప్పును క్షమించమని ప్రార్థించెను. సేవకుడు చేసిన తప్పు యజమానిదే అవుతుంది. కనుక నీవు చేసిన తప్పుకు రాక్షసుడవు కమ్మని శ్రీనివాసుడు రాజును శపించెను. రాజు శ్రీనివాసునితో, స్వామీ! నేను చేయని నేరానికి నన్ను శపించారు. శాపాన్ని తొలగించి రక్షించండి అని ప్రార్థించెను. శ్రీనివాసుడు రాజుతో, ఓ రాజా! కొంతకాలం తరువాత ఈ ప్రాంతంలో జన్మించబోయే ఆకాశరాజు తన పుత్రిక పద్మావతిని నాకు ఇచ్చి వివాహం చేయును. ఆ వివాహ సమయంలో నాకు సమర్పించే బంగారు కిరీటాన్ని నేను ప్రతి శుక్రవారం సాయంత్రం ధరించి ఆనందించదను. అప్పుడు నీకు శాప విమోచనం కలుగును అని తన అవతార లీలల గురించి తెలుపగా, రాజు శ్రీనివాసునికి ప్రణామాలు చేసి వెళ్ళిపోయెను. శ్రీనివాసుడు తన గాయానికి ఔషధం కోసం బృహస్పతిని స్మరించెను. వెంటనే వచ్చిన బృహస్పతితో శ్రీనివాసుడు, ఈ గాయానికి ఔషధం తెలుపమనగా, బృహస్పతి, మేడి చెట్టు పాలతో జిల్లేడు పత్తిని కలిపి మందు చేసి గాయం వద్ద పెట్టమని తెలిపెను. శ్రీనివాసుడు వరాహస్వామిని కలుసుకోవడం. శ్రీనివాసుడు గాయానికి ఔషధం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు వరాహస్వామిని దర్శించెను. వరాహస్వామి శ్రీనివాసుని నారాయణుడని గుర్తించి ఇక్కడికి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. జరిగిన విషయాలు తెలిపిన శ్రీనివాసుడు, ఈ కొండమీద కలియుగం చివరి వరకు నివసించడానికి వరాహస్వామిని అనుమతి కోరెను. వరాహస్వామి, తగిన మూల్యమును, ధనమును ఇచ్చినచో స్థలమును ఇచ్చెదను అనేను. శ్రీనివాసుడు వరాహస్వామితో, నా వద్ద ప్రస్తుతానికి లక్ష్మీదేవి, ధనం లేదు. అందువలన కలియుగంలో నా దర్శనానికి వచ్చిన భక్తులు నాకంటే ముందుగా మిమ్మల్ని దర్శిస్తారు. నాకంటే ముందుగా మీకు అభిషేకాలు, పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఇదే నేను మీకు ఇచ్చే ధనము అని అనేను. వరాహస్వామి అంగీకరించి, శ్రీనివాసుడు ఉండడానికి 100 అడుగుల స్థలాన్ని ఇచ్చెను. తరువాత వరాహస్వామి తనకోసం వంట చేసే వకుళమాతతో, శ్రీనివాసునికి ప్రతిరోజు భోజనవసతి ఏర్పాటు చేయమని తెలిపెను. సూతగోస్వామి మునులతో, నారాయణుడు కలియుగంలోని పాపాత్ములను ఉద్ధరించుటకు సామాన్య మానవునివలె నటించెను. శ్రీనివాసుడు మరియు వరాహస్వామి ఇద్దరూ ఒకటే అయినను, భక్తిలేనివారిని మోహింపచేయడానికి, మరియు తమ లీలలను విన్న భక్తులను ఆనందింపజేయడానికి ఇలా చేశారు అని తెలిపెను. వకుళమాత పూర్వజన్మ. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరిస్తూ, గోపబాలురలతో సామాన్య బాలుని వలె క్రీడిస్తూ యశోదమాతను ఆనందింపజేసెను. తరువాత కొంతకాలానికి కృష్ణుడు వృందావనం వదిలి మధుర వెళ్ళెను. మధుర నుండి ద్వారక వెళ్లి ఎంతోమంది రాణులను వివాహం చేసుకొనెను. ఒకసారి యశోదమాత కృష్ణునితో, ఓ కృష్ణ! నీ యొక్క బాల్యలీలలను చూసి ఆనందించాను. కని నీ యొక్క వివాహాలు ఒక్కటి కూడా చూడలేకపోయాను అని దుఃఖించెను. అప్పుడు కృష్ణుడు యశోద మాతతో, అమ్మా!
మీరు ఈ శరీరం వదిలిన తరువాత వకుళమాతగా జన్మించి వెంకటాచలంలో ఉన్న వరాహస్వామిని సేవిస్తూ ఉండుము. నేను వైకుంఠం నుండి శ్రీనివాసునిగా వస్తాను. అప్పుడు మీరు నాకు వివాహం చేస్తావు అని వరం ఇచ్చెను. ఆ యశోదమాతయే వకుళమాతగా జన్మించి వరాహస్వామికి సేవ చేస్తూ ఉండెను. శ్రీనివాసుడు పద్మావతిదేవిని కలుసుకోవడం. ఈ విధంగా శ్రీనివాసుడు వెంకటాచలంలో వకుళమాత సేవలను స్వీకరిస్తూ ఆనందంగా కాలాన్ని గడపసాగెను. ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్లాలనుకొని మనసులో తలచిన వెంటనే వాయుదేవుడు గుర్రంగా మారి స్వామి చెంతకు వచ్చెను. శ్రీనివాసుడు వస్త్రాభరణాలతో అలంకరించుకొని ధనుర్బాణాలను ధరించి వేటకు బయలుదేరెను. ఆ వేటలో అనేక మృగాలను, సింహాలను, పులులను, నక్కలను, ఏనుగులను, శరభృంగాలను మరియు అడవిపందులను సంహరించిన తరువాత ఒక ఏనుగును వెంబడించెను. ఆ ఏనుగు శ్రీనివాసునికి సాష్టాంగ నమస్కారాలు చేసి తనను రక్షించమని ప్రార్థించగా శ్రీనివాసుడు ఆ ఏనుగును వదిలివేసెను. అక్కడే ఉన్న పూలతోటలో తన సఖులతో పూలను కొయుచున్న పద్మావతిదేవిని శ్రీనివాసుడు చూసెను. శ్రీనివాసుడు వారి వద్దకు వెళ్లగానే పద్మావతిదేవి సఖులు శ్రీనివాసునితో, నీవు ఎవరవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని అడిగిరి. అప్పుడు శ్రీనివాసుడు వారితో, నన్ను కృష్ణ అని అంటారు. మా అన్న బలరాముడు, నా సోదరి సుభద్ర, నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకి. నేను నల్లగా ఉన్నందువలన మరియు కృష్ణపక్షంలో జన్మించినందువలన నాకు కృష్ణ అనే పేరు పెట్టారు అని తెలిపెను. తరువాత పద్మావతిదేవిని, నీ పేరు, నీ కులగోత్రాలు ఏమిటి? అని అడగగా పద్మావతిదేవి, నా పేరు పద్మావతి, నా తండ్రి ఆకాశరాజు. మాది చంద్రవంశం, అత్రిముని గోత్రం. ఓ కోయ రాజా, ఇక నీవు ఇక్కడి నుండి వెళ్ళవచ్చు అనేను. శ్రీనివాసుడు, ఓ రాజపుత్రి, అంత కోపమెందుకు? బాటసారులకు దాహమును తీర్చి అన్నదానం చేసినవారు స్వర్గానికి వెళతారు. భోజనం పెట్టకపోయినా వారితో మర్యాదగా మాట్లాడినందువలన పుణ్యం కలుగును. నేను ఇప్పుడు నీ పట్ల కామాసక్తుడను అయ్యాను. నా కోరికను తీర్చి నీవు స్వర్గానికి వెళ్ళుము అనేను. పద్మావతిదేవి శ్రీనివాసునితో, ఓరీ దుర్మార్గుడా, నీకు ప్రాణాలతో జీవించాలని లేదా? నా తండ్రి రాకముందే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపోయి ప్రాణాలను కాపాడుకో అనేను. శ్రీనివాసుడు, ఓ రాజపుత్రి, రాజు నన్ను అధర్మంగా ఎందుకు సంహరించును? నీవు పెళ్లికాని బాలికవు. నీకు నేను తగిన పెండ్లికుమారుడను. నేను నిన్ను కోరుకొనుటలో ఎట్టి అన్యాయమూ లేదు అని అనేను. ఈ మాటలను విన్న పద్మావతిదేవి కోపంతో, మూర్ఖుడా, నిన్ను ఆకాశరాజు తప్పక శిక్షించి తీరును అని మందలించెను. శ్రీనివాసుడు పద్మావతిదేవితో, పుట్టిన వారికి మరణం తప్పదు, పూర్వజన్మ కర్మానుసారం శుభాశుభాలు కలిగి తీరును. ఏ తప్పు చేయని నన్ను ఆకాశరాజు ఎందుకు సంహరించును? అని అనేను. అప్పుడు పద్మావతిదేవి, ఓ కిరాతరాజా, తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను వదిలి కాకివలే ఎందుకు మరణిస్తావు? అని మరల మందలించెను. శ్రీనివాసుడు పద్మావతిదేవి మాటలను పట్టించుకోకుండా గుర్రంతో సహా పద్మావతిదేవి వద్దకు వెళ్ళెను. ఈ హఠాత్పరిణామంతో పద్మావతిదేవి భయపడి శ్రీనివాసునిపై రాళ్లతో దాడి చేయగానే చెలికత్తెలు కూడా రాళ్లతో దాడి చేశారు. ఆ దెబ్బలకు గుర్రం చనిపోయింది. శ్రీనివాసునికి కూడా చాలా గాయాలు అయ్యాయి. లోకులు తనను సామాన్య మానవుడిగా భావించాలని శ్రీనివాసుడు అక్కడి నుండి వెంకటాచలం వచ్చి నిద్రించెను. సూతగోస్వామితో మునులు, ఆ పద్మావతిదేవి ఎవరు? ఆమె జన్మ వృత్తాంతాన్ని తెలుపమని అడుగగా సూతగోస్వామి పద్మావతిదేవి గురించి ఇలా తెలుపసాగెను. పద్మావతిదేవి జన్మ. కురు పాండవుల యుద్ధం జరిగిన 1000 సంవత్సరాలకు సుధర్ముడు అనే రాజు సమస్త భూమిని పరిపాలిస్తుండెను. సుధర్మునికి ఆకాశరాజు మరియు తొండమానుడు అనే 2 కుమారులు జన్మించిరి. ఇద్దరూ నారాయణుని భక్తులే. ఆకాశరాజుకు ధరణిదేవి అనే రాజకన్యతో వివాహం జరిగింది. వీరికి పుత్రులు లేనందువలన పుత్రకామేష్టి యజ్ఞం కోసం భూమిని దున్నుచుండగా ఒక బాలిక లభించెను. అప్పుడు ఆకాశవాణి ఆకాశరాజుతో, ఓ రాజా, ఈ బాలికను మీరు కుమార్తెగా స్వీకరించండి. ఈ బాలిక వలన మీ కీర్తి జగమంతా విస్తరిస్తుంది అని తెలిపెను. రాజు ఎంతో సంతోషించి ఆ బాలిక పద్మంలో లభించినందువలన పద్మావతి అని పేరు పెట్టి పెంచుకొనెను. ఆ బాలిక కృప వలన ఆకాశరాజుకు ఒక పుత్రుడు కూడా జన్మించెను. రాజు ఆ బాలునికి వసుదాసుడు అని పేరు పెట్టెను. పద్మావతి దేవి పూర్వజన్మ. వకుళమాత రుచికరమైన పదార్థాలను భోజనానికి సిద్ధం చేసి శ్రీనివాసుని వద్దకు వచ్చి, గోవిందా, ఎందుకు పగటి సమయంలో నిద్రిస్తున్నావు? మేల్కొనుము.
నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ దుఃఖానికి కారణం ఏమిటి? అడవిలో భూతప్రేతాలను చూసి భయపడ్డావా? లేక జంతువులకు భయపడ్డావా? నీ శరీరం అంతటా ఎందుకు గాయాలయ్యాయి? అడవిలో నీవు ఎవరైనా కన్యను చూశావా? ఆ అదృష్టవంతురాలు ఎవరు? నీ మనసును దోచిన ఆ కన్య గురించి తెలుపుము అని అడిగెను. అప్పుడు శ్రీనివాసుడు లక్ష్మీదేవి వలె ఉన్న ఆ పద్మావతిదేవి గురించి ఈ విధముగా వివరించెను. నేను త్రేతాయుగమున శ్రీరామునిగా అవతరించినప్పుడు నా తండ్రి ఆజ్ఞ మేరకు సీత మరియు లక్ష్మణునితో 14 సంవత్సరాలు వనవాసం చేశాను. నేను మరియు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళుతుండగా గొర్రె వాహనం కల అగ్నిదేవుడు ఎదురు వచ్చి, ఓ రావణా! నీవు తీసుకువెళ్ళుతున్నది సీతాదేవిని కాదు. ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ. రాముడు మీకు భయపడి సీతాదేవిని నా వద్ద దాచెను. నా వద్ద ఉన్న సీతాదేవిని తీసుకొని బ్రాహ్మణ స్త్రీని వదిలివేయుము అని తెలిపెను. రావణాసురుడు అగ్నిదేవుని మాటలను నమ్మి నిజమైన సీతాదేవిని వదిలి అగ్నిదేవుని వద్ద ఉన్న వేదవతిని తీసుకువెళ్ళేను. నేను రావణాసురుని సంహరించిన తరువాత వేదవతి అగ్నిప్రవేశం చేసిన సమయంలో అగ్ని నుండి నిజమైన సీత వచ్చి పూర్వం జరిగిన విషయానికి తెలిపి వేదవతిని వివాహం చేసుకోమనెను. అప్పుడు నేను రామావతారంలో ఒకే భార్యను వివాహమాడతానని ప్రతిజ్ఞ చేశాను. కనుక ఇప్పుడు నేను ఈమెను వివాహమాడను. కలియుగంలో వేదవతి ఆకాశరాజుకు జన్మించినప్పుడు ఆమెను వివాహం చేసుకుంటాను. అప్పటివరకు వేదవతి బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని పూజలను స్వీకరిస్తూ ఉండగలదు అని పలికెను. తరువాత వేదవతి బ్రహ్మలోకానికి వెళ్ళెను. ఆ వేదవతియే ఇప్పుడు ఆకాశరాజు పుత్రకామేష్టి యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా పద్మంలో లభించెను. పద్మంలో లభించినందువలన ఆకాశరాజు ఆ బాలికకు పద్మావతిదేవి అని పేరు పెట్టెను అని తెలిపెను. వరాహపురాణంలో వేదవతి గురించి ఈ విధముగా ఉన్నది. వేదవతి నారాయణుని వివాహం చేసుకోవాలని తపస్సు చేయుచుండెను. ఆ సమయంలో లంకా రాజ్యమును పరిపాలించే రావణాసురుడు లోకపాలులను, దిక్పాలకులను, భూమి మీద ఉన్న రాజులను జయించి తిరుగుచుండగా తపస్సు చేస్తున్న వేదవతిని చూసెను. రావణాసురుడు వేదవతి దగ్గరకు వెళ్ళి, ఓ కళ్యాణి! నీ తపస్సుకు సౌందర్యమునకు పొంతన కుదరడం లేదు. నేను 14 లోకాలను జయించాను. ఇంద్రాది దేవతలు నా యొక్క దాసులు. త్రిమూర్తులు నన్ను చూసి భయపడెదరు. ఇప్పుడు 3 లోకాలు నా హస్తగతమయ్యాయి. నేను ఇన్ని లోకాలు తిరిగి తిని గాని నీవంటి సుందరాంగిని చూడలేదు. నిన్ను చూడగానే నా మనసు కామానికి లోనైనది. నీవు ఈ తపస్సును మాని నీ యవ్వనమును వృధా చేసుకోకుండా నన్ను వివాహం చేసుకొని నా లంకా రాజ్యానికి పట్టపురాణివై 14 లోకవాసుల సేవలను స్వీకరింపుము అని అనేను. ఈ మాటలను విన్న వేదవతికి కోపము, భయము కలిగినవి. అయినా ధైర్యం చేసుకొని రావణాసురునితో, ఓ రాక్షసరాజా! నేను నారాయణుని తప్ప వేరొకరిని వివాహం చేసుకోనని శపథం చేశాను. అందువలన ఆ నారాయణుని గురించి తపస్సు చేస్తున్నాను. నారాయణుడు నన్ను వివాహం చేసుకోకపోతే ప్రాణాలైనా వదులుతాను. కని ఇతరులను వివాహం చేసుకోను. కనుక నీవు నీ దారిన వెళ్ళుము అనేను. రావణాసురుడు పెద్దగా నవ్వి, పిచ్చిదానా! నారాయణుడు నా పేరు విన్నచో భయపడును. ఇంతటి వాడనైన నేను స్వయంగా కోరగా నిరాకరించెదవా? అట్లైన నిన్ను బలవంతముగా వివాహం చేసుకొందును. నాకు ఎవరు అడ్డు వస్తారో చూసెదను అని వేదవతిని సమీపించి జుట్టును పట్టుకొనెను. వేదవతి తన తపోబలంతో చేతినే ఖడ్గంగా ఉపయోగించుకొని రావణాసురుడు పట్టుకున్న జుట్టును కత్తిరించి రావణాసురునితో, ఓరీ పాపాత్ముడా! నిన్ను వరించుటకు ఆసక్తి చూపని పరస్త్రీలను బలవంతముగా పీడించెదవా? నా కారణంగా నీవు మరియు నీ వంశం వారందరూ నశించెదరు అని శపించి అగ్నిలో ప్రవేశించెను. ఆ వేదవతినే అగ్నిదేవుడు రావణాసురునికి ఇచ్చెను. వకుళమాత పద్మావతి దేవి సఖులను కలుసుకోవడం. శ్రీనివాసుడు వకుళమాతతో, నేను ఆ పద్మావతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అందువలన మీరు పద్మావతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వివాహానికి ఏర్పాటు చేయుము అని తెలిపెను. వకుళమాత శ్రీనివాసునితో, స్వామీ! మీరు తెలిపినట్లే నేను మీ వివాహానికి ఏర్పాటు చేస్తాను అని పలికి ఆడగుర్రమును ఎక్కి శ్రీనివాసుడు తెలిపిన మార్గంలో బయలుదేరెను. కపిలతీర్థంలో స్నానం చేసి కపిలేశ్వరుని దర్శించి తన కుమారునికి వివాహం జరిగేలా దీవించమని కపిలేశ్వరుని ప్రార్థించెను. అక్కడ నుండి వకుళమాత పద్మసరోవరంలో స్నానం చేసి అక్కడే ఉన్న కృష్ణబలరాములను దర్శించి ఆ మూర్తులను తామర పువ్వులతో సేవించెను. వకుళమాత దర్శించిన కృష్ణబలరాముల మందిరం పద్మావతిదేవి మందిరంలో ఉన్నది.
వకుళమాత అక్కడ నుండి సువర్ణముఖారీ నదికి వెళ్లి స్నానం చేసెను. వకుళమాత సువర్ణముఖారీ నది నుండి బయలుదేరి అగస్త్య ఆశ్రమానికి వెళ్లి అగస్త్యేశ్వరుని దర్శించెను. అదే సమయానికి అక్కడికి పద్మావతిదేవి సకులు వచ్చిరి. వకుళమాత ఆ కన్యల వద్దకు వెళ్లి, మీరు ఎవరు? ఇక్కడకు వచ్చిన కారణమేమిటి? అని అడిగెను. ఆ కన్యలు, మేము పద్మావతిదేవి సకులము అని పలికి పూలతోటలో జరిగిన విషయాలు వివరించి, తరువాత జరిగినది ఈ విధంగా తెలిపిరి. ఆ కిరాతకుడు వెళ్ళిపోగానే పద్మావతిదేవి మూర్ఛితురాలై నేలమీద పడిపోయింది. మేము పద్మావతిదేవిని పల్లకిలో ఆకాశరాజు వద్దకు తీసుకువచ్చి, జరిగిన విషయాలు తెలిపితిమి. అప్పుడు ఆకాశరాజు తన కుమారునితో, బృహస్పతిని తీసుకురమ్మని చెప్పగా వసుదాసుడు స్వర్గానికి వెళ్లి బృహస్పతిని తీసుకువచ్చెను. ఆకాశరాజు బృహస్పతికి అతిథి సేవలు చేసి, జరిగిన విషయాలు తెలిపి పద్మావతి కోలుకునే ఉపాయాన్ని తెలుపమని అడిగెను. అప్పుడు బృహస్పతి అగస్త్యేశ్వరునికి అభిషేకం చేయమని తెలిపెను. ఆకాశరాజు బ్రాహ్మణులతో అగస్త్యేశ్వరునికి అభిషేకం చేయమని తెలిపి అభిషేకానికి కావలసిన ఏర్పాట్లు చేయమని మాతో తెలిపెను. అందువలన మేము అభిషేకానికి కావలసిన ద్రవ్యాలను తీసుకొని ఇక్కడకు వచ్చాము అని తెలిపిరి. అంతట పద్మావతిదేవి సకులు వకుళమాతతో, మీరు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఇక్కడకు వచ్చిన కారణమేమిటి? అని అడిగిరి. వకుళమాత వారితో, పురాణ పురుషుడు, పుట్టుకలేనివాడు అయిన నారాయణుని ప్రభావము మీకు తెలియదు. ఆ నారాయణుడే ఇప్పుడు వెంకటాచలం మీద సామాన్య మానవుని వలె నివసిస్తున్నారు. ఆ నారాయణునికి నేను సేవలు చేస్తున్నాను. నా పేరు వకుళ. నేను ధరణిదేవిని కలుసుకొనేందుకు వచ్చాను. ఆమెను కలుసుకొనే మార్గం తెలపండి అని అడిగెను. పద్మావతిదేవి సకులు, మీరు మా వెంట వచ్చి ధరణిదేవిని కలుసుకోవచ్చు అని తెలిపిరి. అందుకు వకుళమాత అంగీకరించి వారితో బయలుదేరెను. శ్రీనివాసుడు సోదికత్తె స్త్రీ వేషాన్ని ధరించడం. వకుళమాత వెళ్లిన తరువాత శ్రీనివాసుడు, కేవలం ఒకే పుత్రుడు ఉన్నవాడు సంతానం లేనివానితో సమానం, కేవలం ఒకే కన్ను ఉన్నవాడు గుడ్డివానితో సమానం, అలాగే కేవలం ఒకే స్త్రీ చేసే పనులు విజయవంతం కావు. వకుళమాత తెలిపిన విషయాలు ఆకాశరాజు నమ్మకపోవచ్చు అని భావించి బ్రహ్మదేవుని బాలునిగా మార్చి శివుడిని మంత్రదండంగా చేసుకుని, తను ఒక సోదికత్తె స్త్రీ వేషాన్ని ధరించెను. నారాయణపురంలోని వారందరూ వినేటట్లు ఆ స్త్రీ, నేను ఎవరికైనా జరిగింది, జరుగుతున్నది, మరియు జరగబోయేది తెలపగలను అని పలుకుచుండెను. పట్టణంలోని ఒక స్త్రీ ధరణిదేవి వద్దకు వెళ్లి సోదికత్తె స్త్రీ గురించి తెలిపెను. ధరణిదేవి ఆ స్త్రీని పిలిపించి, ఆమెతో పద్మావతిదేవి గురించి తెలుపమనేను. పద్మావతిదేవి చేతిని చూసిన సోదికత్తె స్త్రీ ధరణిదేవితో, నీ కుమార్తె కొద్ది రోజుల క్రితం పూలతోటలో ఒక యువకుడిని చూసి ప్రేమలో పడెను. అతనిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కాని మీరు ఒప్పుకోరని భావించి మీతో ఆ విషయానికి చెప్పలేక ఇలా నిద్రాహారాలు మాని బాధపడుతూ ఉన్నది. మీరు వెంటనే ఆ యువకుడితో పద్మావతిదేవికి వివాహం జరిపించనట్లయితే నీ కుమార్తె బ్రతకదు. వైకుంఠంలో ఉండే నారాయణుడే ఆ పురుషుడు. నారాయణునికి నీ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తే ఆమె మానసిక వేదన తగ్గుతుంది అని తెలిపి వెళ్ళిపోయెను. సోదికత్తె స్త్రీ వెళ్లిన తరువాత ధరణిదేవి పద్మావతిదేవి వద్దకు వెళ్లి, నీ కోరికను నేను నెరవేరుస్తాను. నీవు దుఃఖించకు అని ఓదార్చినది. వకుళమాత ధరణిదేవిని కలుసుకోవడం. పద్మావతిదేవి సకులు ధరణిదేవి వద్దకు వెళ్లి వకుళమాత గురించి తెలిపిరి. ధరణిదేవి వకుళమాతకు అతిథి సేవలు చేసి, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అని అడుగగా వకుళమాత, నేను వెంకటాచల పర్వతంపై వరాహస్వామికి మరియు నారాయణునికి సేవ చేస్తూ ఉంటాను అని తెలిపెను. పూలతోటలో జరిగిన సంఘటన గురించి కూడా తెలిపి, నారాయణుడు మీ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. అందువలన మీ అభిప్రాయాన్ని తెలుసుకొని రమ్మని నన్ను పంపెను అని వివరించెను. ధరణిదేవి వకుళమాతతో, నేను నా భర్తను అడిగి మీకు సమాధానము తెలిపెదను అని తెలిపెను. ధరణిదేవి ఆకాశరాజును కలుసుకొని సోదికత్తె మరియు వకుళమాత తెలిపిన విషయాల గురించి తెలిపెను. తరువాత ఆకాశరాజు బృహస్పతిని పిలిపించి, వకుళమాత మరియు సోదికత్తె తెలిపిన విషయాలను చెప్పి శ్రీనివాసుని గురించి తెలుపమననేను. బృహస్పతి, శ్రీనివాసుని గురించి నాకంటే ఎక్కువగా సుఖదేవునికి తెలియును. కావున మీరు సుఖదేవుని అడగండి అనేను. ఆకాశరాజు తొండమానుని పిలిచి సుఖదేవుని ఆహ్వానించి తీసుకురమ్మని పంపెను. తొండమానుడు వెళ్లి సుఖదేవునితో ఆకాశరాజు యొక్క ఆహ్వానాన్ని విన్నవించెను. సుఖదేవుడు తొండమానునితో వస్తుండగా
ఆకాశరాజు ఎదురువెళ్లి దండప్రణామాలు చేసి అంతఃపురానికి తీసుకువచ్చి అతిథి సేవలు చేసి ఆసనంపై కూర్చుండబెట్టి జరిగిన విషయాలు వివరించి శ్రీనివాసుని గురించి తెలుపమనేను. నారాయణుడు వైకుంఠం నుండి వెంకటాచలం వచ్చిన విషయాల గురించి సుఖదేవుడు వివరించిన తరువాత ఆకాశరాజుతో, మీరు చాలా అదృష్టవంతులు. పూర్వజన్మలో మీరు చేసిన పుణ్యం వలన నారాయణుడు మీకు అల్లుడు కాబోతున్నాడు. ఓ రాజా! నీ స్నేహం వలన మేము కూడా అదృష్టవంతులము అయినాము అని పలికెను. ఆకాశరాజు శ్రీనివాసునికి శుభలేఖ వ్రాయడం. ఆకాశరాజు బృహస్పతితో శుభలేఖ ఎలా వ్రాయాలో తెలుపమని అడిగెను. అప్పుడు బృహస్పతి ఈ విధముగా తెలిపెను, దివ్యమంగళ స్వరూపుడు, అన్ని మంచి గుణాలు కలవారు, సనాతనుడు, జన్మలేనివారు, స్వతంత్రుడు, ఎవరి ఆధీనంలో లేనివారు, అనేక అవతారాలను ధరించిన వారు అయిన ఆ నారాయణుని పాదాలను దర్శించాలనే ఉత్సాహంతో ఉన్న నన్ను ఆకాశరాజు అని అంటారు. నేను మీ దయవలన నారాయణపట్టణమును పరిపాలిస్తున్నాను. నా కుమార్తె పద్మావతిని మీకు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాను. కావున వైశాఖ శుక్లదశమి శుక్రవారం నాడు మీ బంధుమిత్రులతో వచ్చి పద్మావతిని వివాహం చేసుకొనగలరు అని బృహస్పతి తెలుపగా అదేవిధంగా ఆకాశరాజు శుభలేఖను వ్రాసేను. శుభలేఖను సుఖదేవునికి ఇచ్చి, మీరు వకుళమాతతో మరియు మీ శిష్యులతో వెంకటాచలం వెళ్ళి శ్రీనివాసునికి ఈ శుభలేఖను అందజేయండి అని ప్రార్థించెను. సుఖదేవుడు అంగీకరించి వెంకటాచలం వెళ్లి జరిగిన విషయాలు శ్రీనివాసునికి తెలిపి ఆకాశరాజు వ్రాసిన శుభలేఖను శ్రీనివాసునికి ఇచ్చెను. శ్రీనివాసుడు ఆ శుభలేఖను చదివి ఆనందంతో సుఖదేవుని కౌగిలించుకొని, హనుమంతుడు నాకు సీత జాడను తెలిపినప్పుడు నేను హనుమంతుని ఈ విధంగానే ఆలింగనం చేసుకొని హనుమంతునికి బ్రహ్మ పదవిని ఇచ్చాను అని అనేను. శ్రీనివాసుడు ఆకాశరాజుకు ఉత్తరం వ్రాయడం. తరువాత శ్రీనివాసుడు సుఖదేవునితో, నేను రుక్మిణికి ఉత్తరం వ్రాసిన విధంగా ఇంద్రుని మిత్రుడగు ఆకాశరాజుకు ఉత్తరం వ్రాసెదను అని తెలిపి ఈ విధంగా వ్రాసెను, రాజులందరిచే పూజింపబడుతున్న సుధర్ముని కుమారుడగు ఆకాశరాజుకు శ్రీనివాసుడను నేను భక్తితో నమస్కరించి ఈ ఉత్తరం వ్రాయుచున్నాను. తమరు పంపిన శుభలేఖను చూసి నాకు చాలా సంతోషము కలిగినది. వైశాఖ శుక్లదశమి శుక్రవారం నాడు మీరు నిర్ణయించిన ముహూర్తానికి వచ్చి పద్మావతిని వివాహం చేసుకుంటాను. పూర్వం సముద్రుడు తన పుత్రికను, లక్ష్మీదేవిని, నాకు సమర్పించి కీర్తిని పొందినట్లు మీరు కూడా పద్మావతిని నాకు సమర్పించి ఈ లోకంలో కీర్తిని పొందెదరు. భగీరథుడు గంగను తీసుకువచ్చి కపిల మహర్షిచే శపింపబడిన సగరుని పుత్రులగు తన పితరులను, ముత్తాతలను తరింపజేసినట్లే మీరు కూడా మీ అందమైన కుమార్తెను నాకు సమర్పించి మీ పితరులను ఉద్ధరించి ఎవ్వరూ పొందలేని కీర్తిని పొందండి అని ఉత్తరాన్ని వ్రాసి సుఖదేవునికి ఇచ్చి పంపించెను. శ్రీనివాసుడు తన వివాహానికి దేవతలను ఆహ్వానించడం. శ్రీనివాసుడు వకుళమాతతో, ఆకాశ శ్రీనివాసుడు వకుళమాతతో, ఆకాశరాజు బంధుమిత్రులతో కూడి ఉండెను. జనులు తమకు సమానమైన వారితోనే వివాహాలకు లేదు జనులు తమకు సమానమైన వారితోనే వివాహాలకు లేదా కలహాలకు సిద్ధమవుతారు. నేను ఇక్కడ బంధుమిత్రులకు దూరంగా ఉన్నాను. మనం కూడా బంధుమిత్రులతో వివాహానికి వెళ్ళాలి అని తెలిపెను. అప్పుడు శ్రీనివాసుడు గరుత్మంతుని, ఆదిశేషుని స్మరించగానే వారు వచ్చారు. శ్రీనివాసుడు గరుత్మంతునితో, నీవు వెంటనే బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి నా వివాహ శుభలేఖను ఇచ్చి తన బంధుమిత్రులతో నా వివాహానికి రావలసినదిగా ఆహ్వానించమని తెలిపెను. ఆదిశేషునితో, నీవు కైలాసానికి వెళ్లి శివునికి నా వివాహ శుభలేఖను ఇచ్చి తన బంధుమిత్రులతో నా వివాహానికి రావలసినదిగా ఆహ్వానించుము అని తెలుపగా వారిరువురూ అలాగే ఆహ్వానించిరి.
నారాయణుని వివాహానికి అందరూ రావాలి అని బ్రహ్మదేవుడు తన లోకంలో చాటింపు వేయించెను. ఇంద్ర, కుబేర, వరుణ, యమ వంటి దిక్పాలకులను పిలిపించి నారాయణుని వివాహానికి మీ బంధుమిత్రులతో రమ్మని తెలిపెను. బ్రహ్మదేవుడు తన భార్యలతో సరస్వతి, సావిత్రి, గాయత్రి, దిక్పాలకులతో పాటు శేషాచలం వచ్చి శ్రీనివాసునికి దండప్రణామాలు చేసెను. కైలాసం నుండి శివుడు కూడా తన బంధుమిత్రులతో వచ్చి శ్రీనివాసునికి దండప్రణామాలు చేసెను. బ్రహ్మదేవుని కోరిక మేరకు వచ్చిన వారందరికీ విశ్వకర్మ విడిది భవనాలను ఏర్పాటు చేసెను. తరువాత శ్రీనివాసుని వివాహానికి వచ్చిన దేవతలకు వివిధ సేవలను అప్పగించి విశ్వకర్మతో నీవు నారాయణపురానికి వెళ్లి వివాహ వేదికను నిర్మించమని తెలుపగా విశ్వకర్మ నారాయణపురానికి వెళ్ళేను. శ్రీనివాసుని వివాహానికి లక్ష్మీదేవి రావడం. నా వివాహమును లక్ష్మీదేవి కూడా చూడాలని శ్రీనివాసుడు మనసులో భావించి సూర్యుని పిలిచి కరవీరపురంలో కొల్హాపురం నా కోసం తపస్సు చేస్తున్న లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి నేను శేషాచలంపై ఆహారం లేక కృశించి నేలమీద పడి ఉన్నానని తెలుపగానే ఆమె ఇక్కడకు వస్తుంది అని తెలిపెను. సూర్యుడు శ్రీనివాసునితో స్వామీ, అందరి మనసులలో ఏముందో లక్ష్మీదేవికి తెలియును. మీరు ఆహారం లేక కృశించి నేల మీద పడి ఉన్నావని నేను తెలిపితే లక్ష్మీదేవి నా మాటలను ఎలా నమ్మగలదు అని అనేను. శ్రీనివాసుడు సూర్యునితో లక్ష్మి నా మాయ వలన నీ మాటలను నమ్మి ఇక్కడకు రాగలదు అని తెలిపెను. సూర్యుడు శ్రీనివాసునితో స్వామీ, మీరు తెలిపినట్లే చేస్తాను అని పలికి లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి నారాయణుడు ఆహారం లేక కృశించి నేలమీద పడిఉండెను అని తెలుపగా ఆ మాటలను నమ్మిన లక్ష్మీదేవి వెంకటాచలం వచ్చెను. లక్ష్మీదేవిని చూడగానే మునులు మరియు శివబ్రహ్మాది దేవతలు ప్రణామాలు చేశారు. లక్ష్మీదేవి శ్రీనివాసునికి ప్రణామాలు చేసి ఆలింగనం చేసుకుంది. శ్రీనివాసుడు లక్ష్మీదేవితో రామావతారంలో వేదవతిని వివాహం చేసుకోమని నీవు నాతో అన్నావు. ఆమె ఇప్పుడు పద్మావతిగా జన్మించింది. పద్మావతిని నీ సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని తెలిపెను. లక్ష్మీదేవి సంతోషంతో ఒప్పుకొనెను. శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకోవడం. వచ్చిన వారందరికీ భోజన వసతులను ఏర్పాటు చేయమని శ్రీనివాసుడు బ్రహ్మదేవునితో చెప్పగా బ్రహ్మదేవుడు స్వామీ, వంటకు కావలసిన సరుకులు గాని పాత్రలు గాని లేవు అని అనేను. శ్రీనివాసుడు బ్రహ్మదేవునితో నేను ఇప్పుడు సామాన్య మానవునిగా ఉన్నందువలన వైకుంఠంలోని నా ధనాన్ని భూలోకంలో వాడను అనేను. బ్రహ్మదేవుడు శ్రీనివాసునితో స్వామీ, వివాహ సమయంలో గృహ నిర్మాణ సమయంలో ధనం లేకుంటే సామాన్య జనులు అప్పు తీసుకుంటారు. అందువలన మీరు కుబేరుని వద్ద అప్పు తీసుకోండి అని తెలిపెను. శ్రీనివాసుడు దానికి అంగీకరించి కుబేరుని పిలిచి వివాహ ఖర్చుల కొరకు అప్పు అడిగెను. కుబేరుడు స్వామీ, ఇది భూలోకం కనుక మీరు నాకు పత్రం వ్రాసి ఇస్తేనే ధనం ఇస్తాను అనేను. శ్రీనివాసుడు ఒప్పుకొని అప్పు తీసుకొనువారు శ్రీనివాసుడు, అప్పు ఇచ్చువారు కుబేరుడు. కలియుగమున విలంబ నామ సంవత్సరము వైశాఖమాస శుక్లపక్ష సప్తమి తిథియందు నా కళ్యాణమునకై శ్రీరామ ముద్రలుగల 14 లక్షల మాడల రూపమున ధనమును తీసుకొనుచున్నాను. ఈ ధనమును అసలు మరియు వడ్డీతో పాటు 1000 సంవత్సరముల లోపల ఇచ్చెదను. దీనికి సాక్షులు బ్రహ్మ, రుద్రుడు మరియు రావి చెట్టు అని శ్రీనివాసుడు అప్పు పత్రమును వ్రాసి కుబేరునికి ఇచ్చెను. కుబేరుడు శ్రీనివాసునికి ధనమును ఇచ్చెను. బ్రహ్మదేవుడు ఆ ధనముతో వంట సరుకులను తెచ్చి వంట చేసి శ్రీనివాసునితో ఓ శ్రీనివాసా, ఈ వంటలను ఎవరికి నైవేద్యం సమర్పించాలి అని అడిగెను. శ్రీనివాసుడు అహోబిల నరసింహస్వామికి సమర్పించమన్నారు. బ్రహ్మదేవుడు నరసింహస్వామిని పూజించి నైవేద్యాన్ని సమర్పించి వచ్చిన వారందరికీ ఆ ప్రసాదాన్ని వితరణ చేసెను. శ్రీనివాసుడు నారాయణపురానికి వెళ్లడం. శ్రీనివాసునికి వివిధ సుగంధ ద్రవ్యాలతో మంగళ స్నానాలు చేయించి వస్త్రాభరణాలతో పెండ్లికుమారునిగా అలంకరించిరి. ఆ సమయంలో అప్సరసలు నాట్యం చేసిరి, గంధర్వులు కీర్తించిరి, దేవతలు పుష్పాలను కురిపించిరి, మునులు వేదాలను పఠించిరి. శ్రీనివాసుడు వరాహస్వామి వద్దకు వెళ్ళి స్వామీ, మీ అనుగ్రహంతో నేను వివాహం చేసుకోబోతున్నాను. అందువలన నా వివాహానికి మీరు భూదేవితో రావలెను అని ఆహ్వానించెను. అప్పుడు వరాహస్వామి నా సేవకురాలు వకుళ నీ వివాహానికి వస్తుంది అని పలికెను. శ్రీనివాసుడు మీ అభీష్టాన్ని నేను కాదనలేను అని పలికి అక్కడి నుండి బయలుదేరి లక్ష్మీదేవితో పాటు గరుడునిపై నారాయణపురానికి వెళ్లే దారిలో ఉన్న పద్మసరోవర తీరానికి చేరుకొనెను. అక్కడ సుఖదేవుని ఆశ్రమం ఉన్నది. సుఖదేవుడు శ్రీనివాసుని వద్దకు వచ్చి ప్రణామాలు చేసి
ఓ వైకుంఠపతి! నా ఆశ్రమానికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నా జీవితాన్ని సార్థకం చేయండి అని ప్రార్థించెను. శ్రీనివాసుడు సుఖదేవునితో, నేను ఒక్కడినే లేను. నా పరివారాన్ని చూడుము అనేను. అప్పుడు సుఖదేవుడు, స్వామీ! మీరు సంతృప్తి చెందితే 14 లోకాల వాసులు సంతృప్తి చెందుతారు. అందువలన మీరు వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ప్రార్థించెను. సుఖదేవుని ప్రార్థనను ఆలకించిన శ్రీనివాసుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళెను. సుఖదేవుడు పద్మసరోవరంలో స్నానం చేసి రుచికరమైన ఆహార పదార్థాలను వండి లక్ష్మీ శ్రీనివాసులకు సమర్పించెను. పద్మావతిదేవి శ్రీనివాసుల వివాహం. శ్రీనివాసుడు తన పరివారంతో వచ్చిన విషయానికి తెలుసుకున్న తొండమానుడు తన భార్య మరియు బ్రాహ్మణులతో ఎదురు వెళ్లి దండప్రణామాలు చేసి వారికి స్వాగతం పలికెను. తొండమానుని భార్య శ్రీనివాసునికి దృష్టి తగలకుండా హారతిని ఇచ్చేను. తొండమానుడు శ్రీనివాసుని ఆకాశరాజు భవనానికి తీసుకువచ్చి బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టెను. ఆకాశరాజు శ్రీనివాసునికి ప్రణామాలు చేసేను. ధరణిదేవి స్వామి పుష్కరిణి జలాన్ని శ్రీనివాసుని పాదాల మీద పోస్తుండగా ఆకాశరాజు శ్రీనివాసుని పాదాలను అభిషేకం చేసెను. తరువాత ఆ నీటిని తన తల మీద చల్లుకొని భార్యాపుత్రుల, బంధువుల, సేవకుల తలల మీద, ధనాగారం, గోశాల, గజశాల, అశ్వశాల మరియు వస్త్రశాలల మీద చల్లి, శ్రీనివాసుని పాదోదకంచే ఈనాడు నా రాజ్యం, బంధువులు, పితృదేవతలు పవిత్రులు అయ్యారు అనేను. బృహస్పతి శ్రీనివాసునితో, అత్రి మహర్షి గోత్రమున జన్మించిన సుధీరుని మునిమనుమరాలు, సుధర్ముని మనుమరాలు, ఆకాశరాజు పుత్రికను మీరు స్వీకరించండి అని అనేను. అప్పుడు వశిష్ఠముని, శ్రీనివాసుని తరపున, వశిష్ఠ గోత్రమున జన్మించి యయాతికి మునిమనుమడును, తేజోవంతుడైన సూరసేనునికి మనుమడును, వసుదేవుని కుమారుడును, అయినట్టి శ్రీనివాసుడు మీ పద్మావతిదేవిని స్వీకరించును అనేను. ఆకాశరాజు, శ్రీనివాసునితో, ఓ పురుషోత్తమా! నా కుమార్తెను మీకు సమర్పిస్తున్నాను. దయచేసి మీరు స్వీకరింపుము అని పలికి పద్మావతిదేవిని శ్రీనివాసుని కుడి చేతికి అందించి ఆమెను సమర్పించెను. వశిష్ఠ ముని పెండ్లి మంత్రములను చదువుచుండగా పురోహితుల మంత్రములచే శుద్ధి చేయబడిన మంగళసూత్రమును శ్రీనివాసుడు పద్మావతిదేవి మెడలో కట్టెను. ఆ సమయంలో బ్రాహ్మణ స్త్రీలు పద్మావతిదేవిని, సావిత్రి వలె ఎందరో పుత్రులను పొంది లోకానికి తల్లివై అందరికీ శుభాలను ప్రసాదించుము అని దీవించిరి. ఆకాశరాజు వివాహ సందర్భంలో బ్రాహ్మణులకు కోట్ల సంఖ్యలో గోవులను, గుర్రాలను, వస్త్రాలను, ఆభరణాలను దానం చేసెను. శ్రీనివాసునికి వరకట్నంగా 100 బారువుల బంగారు కిరీటాన్ని, కంఠాభరణాలను, ముత్యాల హారాలను, 2 భుజాలకు నాగాభరణాలను, ఉంగరాలను, మొలత్రాడు, రత్నాల హారాల వంటి అనేకమైన కానుకలను సమర్పించెను. వివాహం తరువాత శ్రీనివాసునితో కలిసి అందరూ విందు భోజనాలు చేశారు. వివాహ వేడుకలు 4 రోజులు గడిచెను. 5వ రోజు శ్రీనివాసుడు పద్మావతిదేవితో గరుడుని మీద సువర్ణముఖారీ నది తీరంలోని అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళేను. పద్మావతిదేవి శ్రీనివాసుల వివాహం జరిగిన నారాయణపురంలో ఇప్పుడు పద్మావతిదేవి వెంకటేశ్వర స్వామి మందిరం ఉన్నది. నారాయణపురం తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సమయంలో ఆకాశరాజుతో పాటు బంధువులందరూ పద్మావతిదేవి వియోగం వలన దుఃఖించిరి. ఆకాశరాజు అగస్త్యముని ఆశ్రమానికి వంట పాత్రలతో పాటు వంట సరుకులను పంపించేను. పద్మావతిదేవికి సేవ చేయడానికి అనేక వందల దాసీలను తీసుకొని వెళ్లి పద్మావతిదేవి శ్రీనివాసులను కలుసుకున్నారు. శ్రీనివాసుడు ఆకాశరాజుతో, మీరు నాకు గురువుతో సమానం కావున మీ కోరిక తెలుపుము, నేను తీర్చెదను అనేను. ఆకాశరాజు, ఓ కృష్ణ! నాకు మరియు నా కుటుంబం వారికి భక్తిని ప్రసాదించుము అని కోరెను. మీ కోరిక తీరునని శ్రీనివాసుడు దీవించెను. తరువాత తాను ధరించిన పట్టు వస్త్రమును తన బావమరిది వసుదాసునికి బహుమతిగా కప్పెను. ఆకాశరాజు పద్మావతిదేవితో, అమ్మా! నేను వెళుతున్నాను. శ్రీనివాసునికి సేవ చేసి నీ జీవితాన్ని సార్థకం చేసుకో అని తెలిపి నారాయణపురానికి వెళ్ళెను. శ్రీనివాసుడు తన వివాహానికి వచ్చిన దేవతలతో మరియు మునులతో, నేను అగస్త్యముని ఆశ్రమంలో 6 నెలలు ఉంటాను. అందువలన మీరందరూ మీ లోకాలకు వెళ్ళండి అనగానే వారందరూ శ్రీనివాసుని మాటను కాదనలేక శ్రీనివాసునికి పద్మావతిదేవికి మరియు లక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి శ్రీనివాసుని అనుమతితో కరవీరపురానికి వెళ్ళెను. ఆకాశరాజు శరీరాన్ని వదలడం. పద్మావతిదేవి మరియు శ్రీనివాసుడు అగస్త్యముని ఆశ్రమంలో ఉన్నప్పుడే ఆకాశరాజుకు ఆరోగ్యం క్షీణించింది.
తాను శరీరం వదిలే సమయంలో పద్మావతిదేవిని మరియు శ్రీనివాసుని చూడాలని ఒక దూతను పంపి వారిని తీసుకురమ్మనేను. దూత వెళ్లి పద్మావతిదేవికి ప్రణామాలు చేసి, ఆకాశరాజు ఆరోగ్యం క్షీణించడంతో మిమ్మల్ని చూడగోరుతున్నారు అని తెలుపగానే పద్మావతిదేవి మూర్ఛితురాలై నేల మీద పడిపోయేను. పద్మావతిదేవికి అగస్త్య ముని భార్య చేసిన సేవతో మూర్ఛ నుండి స్పృహలోకి వచ్చెను. ఈ విషయానికి తెలిసిన శ్రీనివాసుడు కూడా చాలా దుఃఖించెను. పద్మావతిదేవి శ్రీనివాసునితోపటు అందరూ నారాయణపురానికి వచ్చి ఆకాశరాజును కలుసుకున్నారు. శ్రీనివాసుడు ఆకాశరాజుతో, ఓ రాజా! మీ పుత్రుడగు వసుదాసుని, పుత్రిక పద్మావతిని, గొప్ప ధైర్యవంతుడైన మీ సోదరుడు తొండమానుని మరియు సామంత రాజులను, రాజ్యాన్ని, శరీరాన్ని కూడా వదిలి వెళ్ళుచున్నావా? తల్లిదండ్రులు లేని మాకు మీరే తండ్రివి, మీరే తల్లివి. ఇక మిమ్మల్ని చూసే అదృష్టం మాకు లేదు. మేము నేటితో అనాథలం అయినట్లే అని సామాన్య మానవుని వలె దుఃఖించెను. ఆకాశరాజు శ్రీనివాసునితో, మీరు సమస్త లోకాలకు బంధువువైనప్పటికీ అదృష్టవశాత్తు మాతో నేరుగా సంబంధాన్ని కలుపుకుంటివి. మీరు మా బంధువు కావడంతో మా అందరి జన్మలు సార్థకమైనవి. నేను బ్రహ్మలోకం వెళ్ళిన తరువాత నా కుమారుడు వసుదాసుని మరియు తమ్ముడు తొండమానుని మీరే రక్షించలి అని తెలిపి తన ప్రాణాలను వదిలి తనకోసం వచ్చిన విమానంలో బ్రహ్మలోకానికి వెళ్ళెను. వశిష్ఠ, అగస్త్య, అత్రి, భరద్వాజ వంటి మునుల ఆధ్వర్యంలో వసుదాసుడు ఆకాశరాజుకు అంతిమ సంస్కారాలు చేసేను. తరువాత శ్రీనివాసుడు పద్మావతిదేవితో అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళెను. రాజ్యం కోసం తొండమానుడు వసుదాసుడు యుద్ధం చేసుకోవడం. ఆకాశరాజు శరీరం వదిలిన తరువాత తొండమానుడు వసుదాసునితో, పెద్దవారు మరణిస్తే చిన్నవారికే రాజ్యం వస్తుంది. అందువలన ఈ రాజ్యానికి రాజు అయ్యే అర్హత నాకే ఉంది అనేను. వసుదాసుడు, తండ్రి రాజ్యం కుమారునికే సంక్రమిస్తుంది కనుక ఈ రాజ్యం మీద నాకే అధికారం ఉంటుంది అనేను. ఈ విధంగా ఇద్దరూ రాజ్యం కోసం తగవులాడి యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధంలో తనకు సహాయం చేయమని వసుదాసుడు మరియు తొండమానుడు ఇద్దరూ శ్రీనివాసుని అడిగారు. శ్రీనివాసుడు ఏకాంత సమయంలో, నేను ఎవరికి సహాయం చేయాలి అని పద్మావతిదేవిని అడిగెను. పద్మావతిదేవి, తొండమానుడు ధైర్యవంతుడు మరియు యుద్ధంలో అనుభవం కలవారు. వసుదాసుడు యుద్ధంలో అనుభవం లేనివాడు మరియు తండ్రి లేనివాడు కావున వసుదాసునికి సహాయం చేయమని తెలిపెను. శ్రీనివాసుడు తొండమానునికి తన శంఖచక్రాలను ఇచ్చి వసుదాసునికి యుద్ధంలో సహాయం చేస్తానని మాట ఇచ్చెను. యుద్ధం ప్రారంభమైంది. వసుదాసుడు 10 బాణాలతో తొండమానుని గాయపరిచెను. తొండమానుడు వసుదాసుని వదిలి శ్రీనివాసునితో యుద్ధానికి సిద్ధమయ్యెను. శ్రీనివాసుడు తొండమానుని గాయపరిచి సారథిని సంహరించి రథాన్ని నాశనం చేసేను. ఇది చూసిన తొండమానుని కుమారుడు శ్రీనివాసుని మీదకి యుద్ధానికి వచ్చి 5000 బాణాలతో వక్షస్థలాన్ని గాయపరిచెను. తొండమానుడు క్రోధంతో గుర్రాన్ని ఎక్కి శ్రీనివాసుడు ఇచ్చిన సుదర్శన చక్రంతోనే శ్రీనివాసుని వక్షస్థలంపై దాడి చేయగానే శ్రీనివాసుడు సామాన్య మానవుని వలె మూర్ఛిల్లి నేలమీద పడెను. శ్రీనివాసుడు యుద్ధభూమిలో నేలపై పడిపోగానే అంతఃపురం పైనుండి ఈ యుద్ధాన్ని చూస్తున్న పద్మావతిదేవి దుఃఖంతో అగస్త్యముని వద్దకు వెళ్ళి, అందరూ చూస్తుండగానే నా భర్త యుద్ధరంగంలో మూర్ఛపోయారా? లేక నాకు భ్రమను కలిగించడానికి నేలమీద పడిపోయాడా? ఇప్పుడు నేను ఏమి చేయాలో మీరే తెలుపండి అని ప్రార్థించెను. అగస్త్యముని, దేశకాలములను బట్టి పని చేసినప్పుడే మానవుడు ఫలితాన్ని పొందును. కాబట్టి నీ భర్తకు మేలును కోరుతూ ఆయనను యుద్ధభూమి నుండి తీసుకురావడానికి ప్రయత్నించు. స్త్రీల ధర్మం భర్తపట్ల అపారమైన భక్తిని కలిగి ఉండటమే. కళ్యాణి, నా మనసుకు సంధి ప్రయత్నమే సరైనదిగా అనిపిస్తోంది. మీ పినతండ్రి మరియు సోదరుడు ఇద్దరూ రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హులే. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అని తెలిపెను. పద్మావతిదేవి అగస్త్య మహర్షి మాటలను అంగీకరిస్తూ, మీరు తెలిపినట్లే చేసెదనని తెలిపి అగస్త్యమునితో పాటు యుద్ధక్షేత్రానికి వచ్చెను. యుద్ధభూమిలో పద్మావతిదేవి శ్రీనివాసునికి సేవలు చేసి బాహ్యస్పృహలోనికి తీసుకువచ్చెను. శ్రీనివాసుడు పద్మావతిదేవిని చూసి, స్త్రీలు యుద్ధభూమికి రాకూడదు. నీవు ఎందుకు వచ్చావు అనేను. అగస్త్య ముని శ్రీనివాసునితో, శ్రీనివాసా, నీవు యుద్ధమును ఆపి ఇద్దరికీ రాజ్యాన్ని పంచి ఇవ్వమని తెలిపెను. శ్రీనివాసుడు అంగీకరించక కోపంతో తొండమానుని మరియు తొండమానుని కుమారుని యుద్ధంలో సంహరించి రాజ్యాన్ని వసుదాసునికి ఇస్తాను. మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అని అనేను. పద్మావతిదేవి శ్రీనివాసునికి ప్రణామాలు చేసి చేతులు జోడించి, స్వామీ పుండరీకాక్ష,
లోకనాశనం కలిగించే ఈ యుద్ధం వలన ఏమి ప్రయోజనం? వసుదాసుడు, తొండమానుడు ఇద్దరూ మనకు బంధువులే, కావున ఇద్దరికీ రాజ్యాన్ని పంచి ఇవ్వండి అని ప్రార్థించెను. అయినా శ్రీనివాసుడు పద్మావతిదేవితో, నీకు క్షత్రియ ధర్మాలు తెలియవు. నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో అని మందలించెను. శ్రీనివాసుడు తన మాటను వినకపోవడంతో పద్మావతిదేవి, అగస్త్యమునితో, మీరైనా యుద్ధాన్ని ఆపండి అని ప్రార్థించెను. అగస్త్యముని శ్రీనివాసునితో, ఆకాశరాజు శరీరం వదిలే సమయంలో వసుదాసుని, తొండమానుని నీవే రక్షించమని తెలిపెను, కనుక మీరు ఇద్దరినీ రక్షించవలసినదే. ఒకరిని సంహరించి మరొకరికి రాజ్యాన్ని ఇవ్వడం ద్వారా మీరు ఆకాశరాజుకు ఇచ్చిన మాటను తప్పినవాడివి అయ్యెదవు. కావున ఇద్దరికీ రాజ్యాన్ని పంచి ఇవ్వమని తెలిపెను. అగస్త్యముని ఉపదేశాన్ని విన్న శ్రీనివాసుడు శాంతించి వసుదాసుని మరియు తొండమానుని పిలిచి, ఆకాశరాజు తన శరీరం వదిలే సమయంలో మీ ఇద్దరినీ రక్షించమని నా నుండి మాట తీసుకున్నారు. కావున మీరిద్దరూ రాజ్యాన్ని సమానంగా తీసుకోండి అని ఉపదేశం చేసెను. వసుదాసుడు మరియు తొండమానుడు శ్రీనివాసుని మాటను కాదనలేక రాజ్యాన్ని సమానంగా తీసుకున్నారు. శ్రీనివాసుడు అర్చామూర్తిగా మారిపోవడం. శ్రీనివాసుడు వసుదాసునికి, తొండమానునికి రాజ్యాన్ని పంచి ఇచ్చిన తరువాత అగస్త్యముని ఆశ్రమంలో నివసించసాగెను. ఒకరోజు తొండమానుడు శ్రీనివాసుని వద్దకు వచ్చి ప్రణామాలు చేసేను. శ్రీనివాసుడు తొండమానుని ఆలింగనం చేసుకుని, ఓరాజ నీవు ఇక్కడికి రావడానికి కారణము ఏమిటి అని ప్రశ్నించెను. తొండమానుడు, స్వామీ, మీ దర్శనం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఓ శ్రీనివాసా, మీరు యోగులకు అధిపతివి, సృష్టికర్తవు, బ్రహ్మదేవుని నియమిస్తూ లక్ష్మీదేవితో విహరిస్తుంటావు అని పరిపరివిధాల స్తుతించి, మీ సేవ చేసి నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అని ప్రార్థించెను. శ్రీనివాసుడు, ఓ రాజా, నీ సోదరుని వలన నేను గృహస్థుడిని అయ్యాను. అయినా నాకు నివసించడానికి ఇల్లు లేదు. ఆకాశరాజు అల్లుడు, నివసించడానికి ఇల్లు లేక ఇతరుల ఇండ్లలో ఉంటున్నాడు అనే అపకీర్తి ఆకాశరాజుకు రాకూడదు. అందువలన నేను నివసించడానికి ఈ వెంకటాచలం మీద 3 ప్రాకారాలతో, 2 గోపురాలతో, 7 ద్వారాలతో, పూలమాలలు అల్లేగది, వంటగది, యాగశాల, వస్త్రాల గది, నూనెల గది, భోజనాల గది మరియు ఆభరణాల గది వంటి గదులతో ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మింపుము అని అనేను. తొండమానుడు శ్రీనివాసుడు తెలిపినట్లే మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరానికి శ్రీనివాస మంగాపురం నుండి మెట్లను కూడా నిర్మించి శ్రీనివాసునికి తెలిపెను. శ్రీనివాసుడు ఆ మందిరంలోనికి శుభముహూర్తంలో దేవతలతో పాటు ప్రవేశించి, పద్మావతిదేవిని వక్షస్థలంలో ఉంచుకొని, ఎడమ చేతిని నడుము మీద పెట్టుకొని కుడి చేతితో తన పాదాలను ఆశ్రయించమని సూచిస్తూ అర్చామూర్తిగా మారిపోయెను. 2. శ్రీ వెంకటేశ్వర